చేపలు ఫస్ట్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా 3 సార్లు కడుక్కున్నానండి. ఇప్పుడు స్మెల్ లేకుండా ఉండాలంటే చేపలు నిమ్మకాయ ఉప్పు వేసుకొని బాగా లాస్ట్ కడుక్కుంటే బాగుంటుంది, స్మెల్ ఉండదు చేప. నేను ఒక నిమ్మకాయ పిండుతున్నాను. కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు కడుక్కుంటే స్మెల్ ఉండదండి. ఇలా కడుక్కున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు కడిగి ఆనబెట్టుకున్నానండి ముందుగానే. ఒక 10 సైజు 3 ఉల్లిపాయలు, ఒక ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క మిక్సీ చేసుకున్నాం. చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆవాలు మెంతులు వేసానండి. చిట్టుపట్లు ఆడాక కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా వేగాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లము పేస్ట్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది బాగా వేగిపోవాలండి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, కొంచెం మెంతులు డ్రై చేస్తున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు 4 టమాటీలు, చిన్న టమాటీలు మిక్సీ కట్టుకున్నాను. ఆ ప్యూరీ వేసేసుకొని బాగా వేగిపోవాలండి. టమాటీ కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు కొన్ని చిల్లీస్, కొంచెం సాల్ట్, ఫస్ట్ వేసాను కదా ఉల్లిపాయలు వేగిపోయేటప్పుడు కొద్దిగా సాల్ట్, కారం 2 స్పూన్లు అండి పెద్దది. కారం ఎక్కువగా పడుతుంది చేపల పులుసులో. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. చింతపండు పులుపు వేసుకోవాలి. మనకు ఎంత పులుపు కావాలో అంత పులుపు వేసుకోవచ్చు. ఎక్కువ పులుపు తిన్నాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువ తిన్నాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు పులుపు వేసిన తర్వాత మిగతా సాల్ట్ వేసి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నాం కదండి ధనియాలు, జీలకర్ర, మెంతులు, వాటిని పొడి చేసుకున్నాం. ఇప్పుడు బాగా చేపల పులుసు ఇలా తిరగబడిన తర్వాత ఒకటి చేపలు వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కదపాలండి. మళ్ళీ కదపకూడదు దీన్ని, చేపలు విడిపోతాయి. ఒకసారి మొత్తం కలిపేసి బాగా వదిలేయాలి. పొడి కొంచెం వేసేద్దామండి. బాగా వేసాను సరిపోద్ది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల నుంచి ఆఫ్ చేసేద్దాం. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకున్న తర్వాత 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత అంటే ఇది కుండ కదండి, అందుకే స్టవ్ ఆఫ్ చేసినా ఇంకా మరుగుతుంది. అసలు చేపల పులుసు రాత్రులు వండుకొని పగలు తింటారు, టేస్ట్ ఉంటాయని. మనం ఉదయం వండుకున్నాం బట్టిగా మధ్యాహ్నానికి 2-3 గంటలు అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.